అందరికీ జై శ్రీరామ్. నేను మీ దళిత సేన పోతురాజు. గత కొంతకాలంగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు మనందరికీ తెలిసిందే. ఇటీవల జరుగుతున్న దాడులు ఒక హిందువుని అన్ని మతాలు సమానమే అన్నందుకు అతన్ని ఏ విధంగా అల్లా ఓబర్ అంటూ బంగ్లాదేశ్ జిహాదీలు రౌడీ మొక్కలు ఎంత దారుణంగా కిరాతంగా చంపారో మీ అందరికీ తెలిసిందే. మనం అందరం కల్లారా సోషల్ మీడియాలో ప్రతి వీడియో చూస్తూనే ఉన్నాం. 7 ఏళ్ల పాపని తండ్రి కొడుకులు ఇద్దరు రేప్ చేసి చంపేసి ఇంట్లో పెట్టి మరి పెట్రోల్ పోసి ఇంటితో సహా తగలబెట్టేశారు. ఇది లేటుగా వెలుగులోకి వచ్చింది, అదే బంగ్లాదేశ్లో. తర్వాత ఇంకో విషయం జరిగింది. చేసుకుని ముగించుకొని ఇంటికి వస్తున్న సందర్భంలో అతను కూడా దారి కాచి మరి అతి క్రూరంగా దారుణంగా రాళ్లతో కొట్టి చంపి కాలంలో పడేయడం జరిగింది. ఇట్లా రోజు ఏదో ఒక గ్రామంలో ఏదో ఒక మండలంలోనో లేదంటే బెంగాల్ మొత్తంలోనో లేకపోతే బంగ్లాదేశ్లోనూ ప్రతిరోజు ఏదో చోట ఏదో ఒక హిందువుని చంపేస్తూ ఉన్నారు. దయచేసి మన హిందువులందరూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న హిందువులందరూ కూడా ఐక్యం అయ్యి మనందరం కూడా ఇటువంటి కార్యక్రమాలకి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ అట్లాగే వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలియజేస్తూ అదేవిధంగా మన దళిత సేన ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడలో ఉన్న రతన్ సెంటర్ 1 టౌన్ నుంచి కాళేశ్వరం మార్కెట్ పోస్ట్ ఆఫీస్ వరకు శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. 5 గంటల కల్లా ముగిస్తాం. ఈ గంట కార్యక్రమానికి ప్రతి హిందూ బంధువుకి చేతులెత్తి మొక్కుతున్న ప్రతి ఒక్కరూ కుటుంబంతో సహా కుదిరితే లేదా మీ స్నేహితులను తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను. మీ అందరూ మనమందరం కలిసి కులాలని పక్కన పెట్టి మన మతాన్ని మనం చాటుకుంటూ మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ మన హిందువుల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రతి ఒక్కరు వస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షుడు మీ పోతురాజు. జై శ్రీరామ్.